హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజైతే వాంగీబాత్ స్టైల్లో ఆలూ రైస్ అయితే చూపించిపోతున్నాను. ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మినప్పప్పు అండి 1 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను, శనక్కాయ పప్పు 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, చిన్న దాల్చిన చెక్క 2 వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. వితౌట్ వాటర్ మిక్సీ వేసుకోవాలండి. ఇవన్నీ చల్లారినాక ఇలా ఫైన్ పౌడర్గా రావాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే కడాయిలో స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆలు 3 తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/4 స్పూను సాల్ట్ వేస్తున్నాను, 1/4 స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలండి, ఎక్కువ అవసరం లే. దీన్ని బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక కడాయి లేదా సేమ్ కడాయిలో అయినా చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ 2 to 3 తీసుకోండి, యాజ్ పర్ యువర్ విష్. కొద్దిగా ఆనియన్స్ వేగించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కారము 1/4 స్పూన్ వేసానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఆలు పీసెస్ అండి, ఫ్రైడ్ చేసుకున్న ఆలు పీసెస్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కలపాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైసు, బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి ఇది, దీన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా వాంగీబాత్ స్టైల్లో ఆలు రైసు. ఎలాంటి గరం మసాలాలు లేకుండా ఎంతో రుచిగా తయారైపోయింది కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.